రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వివిధ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పనివి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమలు చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరి నారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు లాంఛనంగా ప్రారంభించిన ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రతిపాడు నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ఏలేశ్వరంలో దత్తనగర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పురపాలక శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం, ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, మాజీ జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్, ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఆర్థిక సాయం అందించే మెగా చెక్కును ఆటో డ్రైవర్లకు అందజేశారు. తొలుత మంత్రి నారాయణ, ఎంపీ సానా సతీష్ బాబు, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యే సత్యప్రభ ఏలేశ్వరం లింగవరపు కాలనీ నుంచి స్వయంగా ఆటోను నడుపుతూ ఏలేశ్వరం దేవి చౌక్ మీదుగా ఆటోలతో ర్యాలీగా దత్తనగర్లో ఏర్పాటు చేసిన సభావేదికకు చేరుకున్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలతో పాటు హామీ ఇవ్వని పథకాలను కూడా అమలు చేస్తున్నారన్నారు. ఇటీవల సూపర్ 6 లో ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీశక్తి పథకానికి సంబంధించి ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారిని కూడా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల కుటుంబం సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న ఆటో డ్రైవర్ల సేవలో పథకం లబ్ధిదారులను కుల, మత, రాజకీయ భేదాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ పథకం కింద కాకినాడ జిల్లాలో 12,966 మంది లబ్ధిదారులకు 19.44 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. ఈ సొమ్మును అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ చిన్న చిన్న కుటుంబాలతో ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్లు అందరికీ ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతిపాడు శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది అందిస్తున్నది ఆర్థిక సహాయం మాత్రమే కాదని వారి కుటుంబాలకు కల్పిస్తున్న ఆసరా అని అన్నారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఆటో డ్రైవర్ల యూనియన్లు కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, డీటీసీ కె శ్రీధర్, ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ అల్లమండ సత్యవతి, టీడీపీ అధికార ప్రతినిధి సిరిసెల్ల రాజేష్, ఇతర ఎన్డీఏ కూటమి ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. దీని గురించి సభలో ఉన్న వక్తలందరూ చెప్పారు. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వరపుల సత్యప్రభ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఏ విధమైన సమస్యలు ఉన్న ఆటో డ్రైవర్లు ప్రత్యేకంగా మీరు మీ లోకల్ నాయకులతో కానీ ఎమ్మెల్యే గారితో కానీ టచ్లో ఉండి ఏ విధమైన కేసులు పెడుతున్నా ఏమన్నా కూడా మీరు వెంటనే తెలియజేయండి. మా ప్రభుత్వం స్నేహపూర్వమైన ప్రభుత్వం. మీరు ఎవరితో అన్నా ఏ టైంలో అన్నా కూడా అందుబాటులో ఉండే నాయకులు మీకు ఉంటారు. మేము ఈ కార్యక్రమాన్ని, ఈ 15,000 రూపాయల కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో 1,500 మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి పొందడం జరిగింది. కాకినాడ జిల్లాలో 15,000 మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయినా ప్రజలకు మాట ఇచ్చాం, మాట తప్పకూడదని. వికలాంగులకు 6,000, క్రానిక్ డిసీజ్ ఉన్నటువంటి అటువంటి వాళ్ళకి 10,000, అదేవిధంగా అటెండర్ సపోర్ట్ కావాల్సింది బెడ్ మీద ఉన్న వాళ్ళకి 15,000. ఇవన్నీ ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క సంక్షేమం ఇంపార్టెంట్ అని చేశారు. అదేవిధంగా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా ఈ మధ్యనే ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణం. ఇవన్నీ డబ్బులు కాదు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయినా ప్రజలకు మాట ఇచ్చాం, మాట తప్పకూడదని. అదేవిధంగా రైతు సోదరులకి 20,000 ఇస్తామని చెప్పారు. అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు. దానికి కూడా డబ్బులు లేవు. అయినా ముఖ్యమంత్రి గారు
వారికి ఉన్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. అండ్ ఈ విషయంలో ఈ ప్రోగ్రామ్ సంబంధించి ముఖ్యంగా 2-3 విషయాలు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే జిల్లా అడ్మినిస్ట్రేషన్ చెప్పదలుచుకున్నది. ఈ ఎలిజిబిలిటీ కానీ అంటే ఎవరి అర్హులు, ఎవరికి ఎలాంటి ఆటో డ్రైవర్లకు మనం ఇస్తున్నాము, వాటి అర్హత సంబంధించి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎలాంటి కార్యక్రమంలో ఇవాళ దాదాపు మన జిల్లాలోనే 12,000 మందికి అలాగే ఈ ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి సాయం ఉండాలన్న దృష్టితో ఎవరికైనా ఎలాంటి కారణాల వల్ల అయినా ఇప్పటికి మిస్ అయి ఉంటే, అంటే ఏదైనా ఆధార్ కార్డు సరిగా లేకపోవడం కానీ రిజిస్ట్రేషన్ ఏదైనా సరిగా లేకపోవడం మిస్ అయి ఉన్నా కన్సర్న్ ఆర్టీఓ అంటే ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్కి అది తెలియజేస్తే మళ్ళీ వాళ్ళకి 2వ విడతలో వేసే సౌకర్యం ఉంది. సో దయచేసి అందరూ దాన్ని వినియోగించుకోవాలి. ఎవరైనా రాకపోతే నిరుత్సాహపడకుండా కన్సర్న్ ఆర్టీఓ అంటే ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓ ఆఫీస్లో దరఖాస్తు చేసుకుంటే దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ 2వ విడత వేయించే బాధ్యత మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళు దయచేసి సమ్మేళనంతో దీనికి సంబంధించి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు మళ్ళీ దీన్ని సద్వినియోగం చేసుకుంటామని కోరుకుంటూ ఇవాళ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం యొక్క మరొక్కసారి పేదల ప్రభుత్వం, కార్మికుల ప్రభుత్వం ఏదైతే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, అంతేపాటు సంక్షేమ కార్యక్రమాలు వీటిలన్నింటినీ చూసుకుంటే మన పేదల తరపున మన కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నారు. వారి సహాయంతో మన నియోజకవర్గంలో కూడా మనం ముందుకు వెళ్తున్నాం అన్నది మరొక్కసారి మనం నిరూపించుకోవచ్చు. ఈ పథకం వల్ల మన ఆటో డ్రైవర్లు ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమం 10,000 అయితే వారికి ఎన్ని ఇబ్బందులు, రోడ్డు ట్యాక్స్ అయితేనే, గ్రీన్ ట్యాక్స్ అని ఇలా అదొకసారి. మరొకటి రోడ్ల గురించి ఇందాక సోదరుడు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎక్కడ చిన్న తట్టెడు మట్టి కూడా ఏడు అన్నది ఎక్కడ చూడలేదు. ఆ గుంతల రోడ్లో ఆటోల్లో వాళ్ళు ప్రయాణికులు తీసుకువెళ్తున్నప్పుడు నిత్యం వారికి మరమ్మతులతోటే వచ్చిన ఆదాయం సరిపోయేది. ఇవన్నిటిని ఇప్పటికే మన నియోజకవర్గం, రాష్ట్రంలో అయితేనే మన నియోజకవర్గంలో కూడా చాలా చోట్ల రహదారులు అన్నది బాగు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లకి ప్రభుత్వం 15,000 సాయంతో పాటుగా రోడ్లు ఎక్కడైతే రోడ్లు బాగున్నాయో వాళ్ళ మెయింటెనెన్స్ తగ్గుతుంది. అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి ఏ విధమైన ఒత్తిళ్లు లేకపోయినా ఈ 15,000 కాదు ఇంకో 15,000 రూపాయలు సాయం చేసే విధంగా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు నా విన్నపం ఏంటంటే ఆటో డ్రైవర్లని వారు కూడా ఈ సమాజంలో మరి కింద చాలా పూర్గా ఉంటారు కాబట్టి ఏ విధమైన ఇబ్బందులు పెట్టకుండా వారి కుటుంబాలను ఆదుకోవాలని, అదేవిధంగా ఆటో యూనియన్లు కూడా ముఖ్యంగా చాలామంది జీవితాలు మీ చేతుల్లో ఉంటాయి, మిమ్మల్ని ఆధారపడి ఉంటారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా మీరు కూడా నిబంధనలు పాటిస్తూనే మరి ఎవరైతే ప్యాసింజర్ ఉన్నారో వారందరినీ కూడా సురక్షితంగా చేర్చే బాధ్యత మీ మీద కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈరోజు మరి జిఎస్టీ విషయంలో కూడా మీ అందరికీ చూస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు అయితే కొంతమందికి అందుతాయి. జిఎస్టీ అనేది ప్రతి పేద ప్రజలకి కూడా ఈరోజు ప్రతి కుటుంబంలోని 1000 నుంచి 2,000 రూపాయల వరకు నెలకు ఆదా అయ్యే కార్యక్రమం కూడా ఈరోజు కేంద్రం రాష్ట్రం